హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏం గమనిస్తున్నారు? కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. వేడివేడి అన్నంలో కమ్మని కాచిన నెయ్యి, అలాగే కొద్దిగా స్పైసీగా ఉండే కారం పొడులు, ఒక్క ముద్దతో మొదలుపెట్టి ప్లేట్ మొత్తం లాగించేసే అదరహో అనే స్పెషల్ కారం పొడులే ఈరోజు మన స్పెషల్ రెసిపీ. నేను ఈ వీడియోలో చూపిస్తున్న 3 పొడులను కంపల్సరిగా మీ డైనింగ్ టేబుల్ మీద ఉండేటట్టు చూసుకోండి. పొడులు 3 కానీ శతకోటి లాభాలున్నాయి వీటి వల్ల. అవేంటో తెలుసుకోవాలని ఉందా మీకు? మన రక్తనాళాలలో పేరుకుపోయే చెత్తా చెదారాన్ని ఊడ్చేసే అవిసె గింజల పొడి, మన శిరోజాలతో పాటు చర్మానికి కూడా ఎంతో అందాన్ని తెచ్చిపెట్టే కరివేపాకు పొడి, నరాల్లో బలాన్ని నింపే నువ్వుల కారం పొడి. ఈ 3 పొడులను క్రమం తప్పకుండా డైలీ ఏదో వంక పెట్టుకుని భోజనంలో ఒక ముద్దలో తీసుకోండి. అలాగే బ్రేక్ఫాస్ట్తో కలిపి ఒక స్పూన్ లాగించేసేయండి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు అనంతం. మరి ఎంతో కమ్మగా ఉండే ఈ పొడులను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కరివేపాకు కారం పొడి, అలాగే దానికి కావలసిన పదార్థాలను చూద్దాం. ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, నేను ఇక్కడ కొంచెం ముదురు కరివేపాకును తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఎండుమిర్చి, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, క్రిస్టల్ సాల్ట్, కొద్దిగా ఇంగువ, చిటికెడు మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నువ్వులు, ఒక కప్పు ధనియాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా వేడెక్కిన కడాయిలోకి 1 స్పూను ఆయిల్ తీసుకున్నాను. ముందుగా ఎండుమిర్చిని కాసేపు వేగించండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలను కూడా యాడ్ చేద్దాం. ధనియాలు చక్కగా వేగిన తర్వాత చిటికెడు మెంతులు, జీలకర్ర, అలాగే క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. కాసేపు వేగిన తర్వాత నువ్వులను కూడా యాడ్ చేద్దాం.
అలాగే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. కమ్మటి వాసన వస్తోంది. ఇప్పుడు కరివేపాకును కూడా కలిపి చక్కగా వేగనివ్వండి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేద్దాం. సన్న సెగ మీద చక్కగా వేగనివ్వండి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చండి. చల్లారని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆహా, మా కిచెన్ అంతా గుమగుమలే. చూడండి ఇది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఈ పొడి బాగా చల్లారిన తర్వాత ఒక పరిశుభ్రమైన కంటైనర్లో తీసుకుని ప్రిజర్వ్ చేయండి. తర్వాత అవిసె గింజలతో కారం పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలను చూసేద్దామా? ముందుగా కొద్దిగా ధనియాలు, ఒక కప్పు నువ్వులు, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా క్రిస్టల్ సాల్ట్, పసుపు, ఇంగువ. ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు కూడా తీసుకుందాం. అలాగే కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు మెంతులు. చివరిగా ఒక బౌల్ నిండా అవిసె గింజలు తీసుకుందాం. తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. వేడెక్కిన కడాయిలో ముందుగా పల్లీలను దోరగా వేయించుకుందాం. ఈ పల్లీలు చక్కగా వేగిన తర్వాత ముందుగా ధనియాలు యాడ్ చేద్దాం. అలాగే అవిసె గింజలు కూడా కలపండి. ఇది కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేద్దాం. వెంటనే నువ్వులు కూడా కలపండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, మెంతులు, కరివేపాకు, ఉప్పు, పసుపు, చిటికెడు ఇంగువ. సన్నటి సెగ మీద దోరగా వేయించండి. కాసేపటికి గుమగుమలాడే మంచి సువాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లార్చండి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక పరిశుభ్రమైన బౌల్లోకి తీసుకుని బాగా చల్లార్చండి. ఈ మిశ్రమం బాగా చల్లార్చిన తర్వాత ఒక పరిశుభ్రమైన కంటైనర్లోకి తీసుకుని ప్రిజర్వ్ చేద్దాం. తర్వాత కారం పొడిని కూడా చూసేద్దామా? ఈ స్పెషల్ నువ్వుల కారానికి కావలసిన పదార్థాలను చూసేద్దాం.
ముందుగా కొద్దిగా వేరుశనగ గుళ్ళు, అలాగే ఒక బౌల్ కందిపప్పు, కొద్దిగా పసుపు, క్రిస్టల్ సాల్ట్, చిటికెడు ఇంగువ, ఒక కప్పు నువ్వులు, అలాగే కొద్దిగా చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు మెంతులు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, చివరగా కొద్దిగా ధనియాలు. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా వేడెక్కిన కడాయిలో వేరుశనగ గుళ్ళను దోరగా వేయించండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కందిపప్పును కూడా కలపండి. అలాగే ఎండుమిర్చిని కూడా కలిపిన తర్వాత దోరగా వేగనిద్దాం. కమ్మటి వాసన వచ్చిన తర్వాత కొద్దిగా ధనియాలు, అలాగే నువ్వులు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు మెంతులు, కొద్దిగా జీలకర్ర, అలాగే పసుపు, ఉప్పు, ఇంగువను కూడా యాడ్ చేద్దాం. చివరిగా కరివేపాకును కూడా కలిపేయండి. సన్నని సెగ మీద ఈ మిశ్రమాన్ని దోరగా వేయించండి. కమ్మని వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చండి. చల్లారని ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పరిశుభ్రమైన బౌల్లోకి ఈ పౌడర్ని తీసుకుని బాగా చల్లార్చండి. తరువాత ఒక పరిశుభ్రమైన కంటైనర్లో ప్రిజర్వ్ చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ 3 పొడులను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. చక్కగా మీ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోండి. ప్రతిరోజు భోజనంలో మొదటి ముద్దలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక పొడిని తీసుకోండి. వీటిల్లో చెప్పాలంటే ప్రత్యేకించి అవిసె గింజల పొడి ఉంది చూశారు, దాని లాభాలు మాత్రం అనంతం. ఒక్క చిన్న మాట, భోజనంలో అలాగే బ్రేక్ఫాస్ట్లోనే కాదు, మీరు ఎటువంటి కూరలు వండుకున్నా ఒక స్పూను పౌడర్ చల్లేయండి. ఖచ్చితంగా రుచిలో తేడాని మాత్రం మీరు గమనించవచ్చు. రుచిలో, గుణంలో ఒకదానికొకటి పోటీ పడే ఈ 3 పొడులు కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రయోగాల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ గుర్తుంది కదా, మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి.
మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే.